మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పరమ ఏకాదశి, గురువారం. 3 సంవత్సరాలకు వచ్చిన పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వద్దన్న ధనవర్షం కురుస్తుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, మహారాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీనారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు శ్రీకృష్ణుడు పరమ ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మహాపాపాలు సైతం పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో, ఓ దేవదేవ, అధిక మాసంలో కృష్ణ పక్షమందు వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని చక్కగా పాటించే విధానమేమిటి? ఈ ఏకాదశిని ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎలాంటి ఫలితాలు పొందారు? ఈ విషయాలన్నీ నాకు దయచేసి వివరించండి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ ధర్మరాజా, ఆ పుణ్యదినం పేరు పరమ ఏకాదశి. ఈ ఏకాదశి పరమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి చివరకు జన్మ మృత్యువుల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ ఏకాదశి రోజున పురుషోత్తముడగు నన్ను గాని లేదా విష్ణుమూర్తిని గాని భక్తి శ్రద్ధలతో పూజించాలి. కంపిల్య నగరంలో మహామునుల నుండి నేను విన్న ఒక అద్భుతమైన కథను ఈ సందర్భంలో చెప్తాను, సావధానుడవై విను అని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు కాంపిల్య నగరంలో సుమేధుడనే పుణ్య బ్రాహ్మణుడు తన భార్య పవిత్రతతో కలిసి నివసించేవాడు. పవిత్ర పరమ సాధ్వి, భర్తకు విధేయురాలు. పూర్వజన్మ పాపం వలన సుధేముని చెంత ధనం కానీ ఆహారం కానీ లేదు. పలువురిని అన్నం అడిగినప్పటికీ తగినంత ఆహారం అతనికి లభించేది కాదు. భార్యాభర్తలిద్దరికీ చాలీ చాలనంత అన్నమే లభించేది. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా ఉండేవి కాదు. మంచి ఇల్లు కూడా వారికి లేదు. ఇంతటి దారిద్ర్యం ఉన్నప్పటికీ ఉత్తమ ప్రవర్తన కలిగిన పవిత్ర తన భర్తను చక్కగా సేవించేది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఆమె తన వంతు ఆహారాన్ని వారికి ఇచ్చి తాను పస్తులుండేది. అయినా కూడా ఆమె ముఖ కమలములు ఎప్పుడూ వాడలేదు. ఈ ఉపవాసాలతో ఆమె నీరసించినప్పటికీ కూడా సుధేముని పట్ల ఆమె అనురాగం చెక్కు చెదరలేదు. ఇదంతా చూసి తన దురదృష్టానికి బాధపడిన సుమేధుడు ఒకరోజు భార్యతో, పవిత్ర, ధనవంతులను భిక్ష అడిగినా కూడా అల్పంగానే నాకు భిక్ష దొరుకుతున్నది, నేను ఏమి చెయ్యాలి? ఈ దుఃఖము తీరే మార్గమేమిటి? తగినంత ధనం లేనప్పుడు కుటుంబం సరిగ్గా నడవదు కదా. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి నేను ధనాన్ని సంపాదిస్తాను. నేను ఈ ప్రయత్నం చేస్తే తప్పక అదృష్టం కలుగుతుంది. ప్రయత్నం లేకుండా మనిషి తన కోరికలను కానీ అవసరాలను కానీ తీర్చుకొనలేడు. కనుక నేను దూర ప్రాంతాలకు వెళ్తాను గనుక అంతవరకు నీవు నీ పుట్టింటికి వెళ్ళి ఉండు అని పలికాడు. భర్త మాటలను వినిన పవిత్ర చేతులను జోడించి అశ్రపూర్ణ నయనాలతో అభిమానపూర్వకంగా ఇలా పలికింది. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మనం దరిద్రులుగా ఉన్నామంటే పూర్వజన్మలో నేను కానీ మీరు కానీ యోగ్యులకు దానమివ్వకుండా ఉండి ఉండవచ్చును. భర్త వదిలి వెళ్ళిన భార్యను తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ మామగారు కానీ ఆదరించరు. అందరూ నన్ను తీవ్రంగా విమర్శిస్తారు. కనుక ఉన్న చోటనే ఉండి ఉన్నదానితో సంతృప్తిగా ఉందాం. ఇది ప్రకారం కాలంలో మనకు రావాల్సింది వచ్చి మనం సుఖంగా ఉండగలం అని అంటుంది. భార్య మాటలను విన్న సుమేధుడు ఉన్న ఊరిలోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కౌటిన్యముని వారి ఇంటికి వచ్చాడు. ఆయనను చూడగానే సుమేధుడు అతని భార్య లేచి నిలబడి ఆహ్వానించి వందనం చేశారు. ఓ మునివర్య, ఈరోజు మీ దర్శనం చేత మేము ధన్యులమయ్యాము. మా జన్మ తరించింది అని సుమేధుడు ఆయనతో పలికాడు. ఆ రీతిగా భార్యాభర్తలిద్దరూ కౌటిన్యమునికి అనేక ఉపచారాలు చేశారు. తర్వాత సుమేధుని భార్య పవిత్ర మునితో ఇలా పలికింది. ఓ బ్రాహ్మణోత్తమ,
దారిద్ర్యం వలన మేము ఎన్నాళ్ల నుండో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తినడానికి సరిపడా తిండి లేక, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేక, ఉండడానికి మంచి ఇల్లు లేక ఎంతో బాధపడుతూ ఉన్నాం. దరిద్రం వలన కలిగిన ఈ దుఃఖం నుండి మేమెలా ముక్తులం కాగలమో దయచేసి సెలవియ్యండి. మా దురదృష్టం అంతమయ్యే విధంగా ఏ తీర్థయాత్రనో, ఉపవాసమో, తపస్సునో మాకు తెలియజేయండి అని పలికింది. వినమ్రంగా ఆమె పలికిన మాటలను వినిన కౌటిల్యముని క్షణకాలం ఆలోచించి ఆమెతో ఇలా అన్నాడు. తల్లి, బాధపడకు. దేవదేవుడైన శ్రీహరికి ప్రియమైన ఉపవాసం ఒకటున్నది. ఆ ఉపవాసం అన్ని పాపాలను నశింపచేసి దారిద్ర్య దుఃఖాన్ని తొలగిస్తుంది. అధిక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి పరమ ఏకాదశి అని పిలువబడుతుంది. అది విష్ణువుకు అతి ముఖ్యమైన రోజు. ఈ అధిక మాసం ఏకాదశి ధనధాన్యాది సమస్త అవసరాలను అనుగ్రహిస్తుంది. చివరికి మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ రోజు సాయంత్రం హరినామ సంకీర్తనం చేసి ఆనందంతో నృత్యం చెయ్యాలి. ఆ విధంగా రాత్రి మొత్తం గడపాలి. కుబేరుడు ఒకమారు ఈ ఉపవాస వ్రతాన్ని చేశాడు. అతడు ఎంత నిష్ఠగా ఈ వ్రతాన్ని చేశాడో గమనించిన శివుడు అతనిని దేవతల కోశాధికారిగా మార్చాడు. అలాగే భార్యాపుత్రులను అమ్మేసిన తర్వాత హరిశ్చంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి తర్వాత తన వారిని తిరిగి పొందాడు. ఆ తరువాత అతడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేయగలిగాడు. కనుక ఓ సాధ్వి, నియమ నిబంధనలతో నీవు ఈ పవిత్రమైన ఏకాదశిని పాటించు అని పలికాడు. కౌటిల్యముని ఈ ప్రకారం కరుణతోనూ అనుగ్రహంతోనూ పరమ ఏకాదశి గురించి పవిత్రకు బోధించాడు. తర్వాత అతడు సుమేధునితో ఈ పరమ ఏకాదశి నుండి మీరు నియమ నిబంధనలతో ఉపవాస దీక్షను చేపట్టిండి. తెల్లవారుజామునే స్నానం చేసి మీ దంపతులిద్దరూ కూడా మీ తల్లిదండ్రులతో పాటు మీ శక్తానుసారం 5 రోజులు ఉపవాసం చేయండి. ఈ జగత్తులో ఉన్నంత వరకు సరిపడేది ధనధాన్యాలను పొందండి. భగవద్ధామం మీకు తదనంతరం లభించగలదు అని పలికి వెళ్ళిపోయాడు. ఈ మహోన్నత ఉపదేశాన్ని విన్న బ్రాహ్మణ దంపతులు యథావిధిగా పరమ ఏకాదశిని పాటించి ఉపవాసాన్ని నిర్వహించారు. తదనంతరం ఒక అందమైన రాకుమారుడు రాజమహలు నుండి వారి చెంతకు వచ్చాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞపై అతడు వారికి దివ్యమైన భవంతిని ఇచ్చి దానిలో నివసింపమని వారిని కోరాడు. వారు జీవనం కొరకు ఒక ఊరినే వారికి కానుకగా ఇచ్చి తన పురానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా సుమేధ పవిత్రతలు ఇహలోక సౌఖ్యాలను అనుభవించి చివరికి విష్ణులోకానికి చేరుకున్నారు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ పరమ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు సమస్త పాపాల నుండి బయటపడగలుగుతారు. వారు ఇహలోక సౌఖ్యాలను అనుభవించిన తర్వాత విష్ణు పాదాన్ని పొందుతారు. సుమేధుడు పవిత్రలు ఆ విధంగానే పొందారు. పరమ ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వలన కలిగే ఫలితాలను గణించుట అసాధ్యం. పుష్కర గంగా స్నానాలతో, గోదానంతో, సమస్త ధర్మ కార్య నిర్వహణతో అది సమానం. ఈరోజు ఉపవాసం చేసిన వాడు గైలో పితృతర్పణం చేసిన వాడవుతాడు. నిజానికి అతడు అన్ని ఇతర శుభదనాలలో ఉపవాసం చేసినట్లు అవుతుంది. 4 వర్ణములలో బ్రాహ్మణుడు ఉత్తముడు అయినట్లు, చతుష్పద జంతువులలో గోవు ఉత్తమమైనట్లు, దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడైనట్లు, మాసములలో అధిక మాసం శ్రేష్టమైనది. పరమ ఏకాదశి రోజు ఉపవాసం పాటించనివాడు 84 లక్షల జీవరాశులలో దుఃఖాలను అనుభవిస్తాడు. మానవ జన్మ మోక్ష సాధనకే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరమ ఏకాదశిని పాటించాలి. పరమ ఏకాదశి రోజు ఉపవసించటం వలన కలిగే అద్భుతమైన ఫలితాలను నీవడిగిన విధంగా వివరించాను. అధిక మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని నీవు కూడా తప్పక పాటించు అని పలికి శ్రీకృష్ణ భగవానుడు ముగించాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా ధర్మరాజు తన పత్ని ద్రౌపదితో సోదరులతో కూడి పరమ ఏకాదశిని పాటించాడు. అలాగే ఈరోజు ఒక గర్భిణీ స్త్రీని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడాదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. కష్టాలు దరిచేరవు, పేదరికం పోయి గొప్ప ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. యమునా నది తీరాన ఉన్న గోకులాపురం అనే పల్లెటూరిలో దేవయ్య అనే ఒక నిరుపేద రిక్షా కార్మికుడు జీవనం సాగిస్తుండేవాడు. అతనికి ఉన్నదల్లా పూట గడవని పేదరికం, కటిక దారిద్ర్యం.
ఇంట్లో వయసు పైబడి కంటి చూపు కోల్పోయి పూర్తిగా మంచాన పడ్డ వృద్ధురాలైన తల్లి శాంతమ్మ. ఇక దేవయ్య భార్య జానకి నవమాసాలు నిండిన నిండు గర్భవతి. ఆ పూరి గుడిసెకు ఉన్న ఏకైక ఆశాకిరణం ఆ పరమాత్మ దయ మాత్రమే. ఎన్ని కష్టాలు ఎదురైనా, కడుపులో ఆకలి మండుతున్నా సరే ఆ మురళీధరనిపై జానకికి ఉన్న అపారమైన భక్తి ఏమాత్రం సడలలేదు. దేవుడే తమను ఏదో ఒకరోజు ఈ దారిద్ర్యం నుండి గట్టెక్కిస్తాడని ఆమె ప్రగాఢ నమ్మకం. అలా ఒకరోజు దేవయ్య తల్లి శాంతమ్మ ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో కొడుకుని పిలిచి, నాయనా దేవయ్య, ఈ ముసలి ప్రాణం ఎలాగోలా ఈరోజు కాకపోతే రేపైనా పోయినా పర్లేదురా, కానీ నవమాసాలు నిండిన కడుపులో బిడ్డను పెట్టుకుని నీ భార్య జానకి పస్తులుండటం, ఆకలితో అలమటించడం ఈ తల్లి కళ్ళు చూడలేకపోతున్నాయిరా. ఆ నిండు గర్భవతి ఆకలితో నీరసించిపోతుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నాయనా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లి మాటలు విన్న దేవయ్య నిస్సహాయంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చేయనమ్మా, ఉదయం నుండి రాత్రి వరకు కాళ్ళు అరిగేలా ఎండనక వాననక రిక్షా లాగినా ఒక్క కాసు కూడా పుట్టట్లేదమ్మా. ఆ కన్నయ్య మనల్ని ఎందుకు ఇంతలా ఆకలి మంటల్లో వేసి కాలుస్తున్నాడో, ఎందుకింత కఠినంగా పరీక్షిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా అని కుమిలిపోయాడు. వీరి మాటలు వింటూ అక్కడే ఉన్న జానకి ఆకలితో ఉన్న తన కడుపు నిమురుకుంటూ తన భర్తకు ధైర్యం చెప్తూ ఇలా అంటుంది, ఏవండి, దయచేసి ఆ భగవంతుణ్ణి అలా అనకండి. ఆ స్వామి దయ ఉంటే మన కన్నీళ్లు కూడా అమృతమవుతాయి. మనం పస్తులున్నా సరే నా కడుపులో ఉన్న బిడ్డకు ఆ కృష్ణ పరమాత్మ నామమే కడుపు నింపుతుంది. ద్రౌపది మానం కాపాడిన ఆ ఆపద్బాంధవుడి దయ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుందండి అని భగవంతునిపై తనకున్న నమ్మకాన్ని చాటుకుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. కడుపులో పేగులు మాడిపోతున్న భార్య తల్లి ఆకలి తీర్చాలని దేవయ్య ఖాళీ కడుపుతోనే బరువైన రిక్షా లాగడం మొదలుపెట్టాడు. మండుటెండలో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణికులతో రిక్షా లాగిన దేవయ్యకు అకస్మాత్తుగా రక్తం వాంతులు అయ్యాయి. ఊపిరితిత్తులు చిక్కిపోయి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడు వచ్చి పరిస్థితి చూసి చేతులెత్తేశాడు. అమ్మ జానకి ఖాళీ కడుపుతో బరువులు లాగి ఊపిరితిత్తులు పూర్తిగా పగిలిపోయాయి. ఇతను బ్రతకటం చాలా కష్టం. వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తల్లి అని ఖరాఖండిగా చెప్పాడు. ఆ మాట విన్నగానే జానకి గుండె పగిలిపోయింది. ఇంట్లో కనీసం పూట గడవడానికే దిక్కులేదు. ఇక పట్నంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లే స్తోమత, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? పిచ్చిపట్టిన దానిలా ఆ ఊరి చివరన ఉన్న కృష్ణ మందిరానికి పరిగెత్తింది. గుడిలోని స్వామివారి ధ్వజస్తంభం పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తన గుండెలు బాదుకుంటూ ఆక్రోశంతో, గోపాల, నా మాంగళ్యం మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా తండ్రి? పుట్టకముందే నా బిడ్డలు అనాథను చేస్తావా? నేను చేసిన పాపమేంటయ్యా? నిన్ను నమ్ముకోవడమే నేను చేసిన నేరమా? నా భర్త ప్రాణాలు నిలబెట్టుకన్నయ్యా, కావాలంటే నా ప్రాణాలు తీసి ఆయనకు పోయవయ్యా ప్రభు అని గుండెలు పగిలేలా రోదించింది. ఆమె రోదను చూసి చలించిపోయిన ఆ ఆలయ పూజారి తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులిచ్చి సరుకులు కొనుక్కోమని పంపాడు. ఆ సరుకులతో మరో 2 రోజులు గడిచాయి. మళ్ళీ ఇంట్లో గింజలేదు. దేవయ్య మంచం మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన కళ్ళెదుటే భార్య, కన్నతల్లి ఆకలితో అలమటిస్తుంటే అతను చూడలేకపోయాడు. దేవయ్య దగ్గుతూ రక్తం కక్కుతూనే మంచం దిగుతూ, జానకి, నన్ను వదిలే, నా వల్ల కాదు. నా కళ్ళ ముందే నా తల్లి, నా బిడ్డ, నా భార్య ఆకలితో చచ్చిపోతుంటే నేను ఈ మంచం మీద పడుకోలేను. నేను వెళతాను, వెళ్ళి రిక్షా లాగుతాను, లేదంటే మీరు ఆకలితో చనిపోతారు అంటూ కింద పడిపోయాడు. జానకి ఏడుస్తూ భర్తను గుండెలకేసి హత్తుకుని, వద్దండి, నా మీద, పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టు, మీరు లేవద్దు. ప్రాణాలు పోతున్నా మిమ్మల్ని నేను బయటకు పంపను. ఇవాళ ఏకాదశి పవిత్రమైన రోజు. ఆ మురళీకృష్ణుని సాక్షిగా ఇవాళ ఈ రిక్షా నేను తొక్కుతాను. నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు నాకు నా ప్రాణంతో సమానం అని కన్నీళ్లతో వేడుకుంది. తన కుటుంబం ఆకలి తీర్చడానికి నవమాసాలు నిండిన నిండు గర్భవతి అయిన జానకి ఆ పవిత్రమైన ఏకాదశి రోజున రిక్షా పట్టుకుని బస్టాండుకు వెళ్ళింది. వణుకుతున్న కాళ్లతో, నీరసంతో కూడిన గొంతుతో ప్రయాణికుల్ని పిలిచింది. కానీ ఆమె దీనస్థితి, ఆ నిండు గర్భం చూసి ఏ ఒక్కరూ ఆ రిక్షా ఎక్కలేదు. అయ్యో తల్లి, కడుపుతో ఉన్న ఆడదానివి, నిన్ను రిక్షా లాగించి అందులో మేము కూర్చుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. మాకు మహాపాపం చుట్టుకుంటుంది. మేము రాము తల్లి అంటూ అందరూ వెళ్ళిపోయారు.
జానకి కన్నీళ్లు కారుస్తూ ఆకాశం వైపు చూస్తూ, కన్నయ్య, ఇదెక్కడి ఘోరమైన పరీక్ష తండ్రి. కష్టం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నా ఎవ్వరూ రాని రాత రాశావా? నా భర్త ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. కడుపులో బిడ్డ ఆకలితో తన్నుకుంటుంది. ఈ గర్భవతి కన్నీళ్లు నీకు కనిపించడం లేదా స్వామి? ఇక నాకు దిక్కెవరు తండ్రి అని విలపించింది. జానకి అలా రోదిస్తుండగా అచ్చం శ్రీకృష్ణుడి వేషధారణలో నుదుటున తిలకం, మెడలో వనమాలలు, చేతిలో ఒక చిన్న వేణువు పట్టుకుని ఉన్న ఒక అందమైన యువకుడు చిరునవ్వుతో ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమమ్మా, ఎవరు నీ రిక్షా ఎక్కట్లేదని ఏడుస్తున్నావా? నేనెక్కుతానులే. నన్ను ఆ ఊరి చివర ఉన్న కృష్ణ మందిరం దగ్గర వదిలేస్తావా అని అడిగాడు. జానకి ఆశ్చర్యంగా తన ఏడ్పు ఆపుకుంటూ, నీ రూపం చూస్తుంటే అచ్చం ఆ కన్నయ్యలాగే ఉన్నావు బాబు. ఏదైనా నాటకంలో వేషం కట్టావా? సరేలే, కూర్చో బాబు, తీసుకెళ్తాను అంది. ఎంత ఇవ్వమంటావమ్మా అని ఆ యువకుడు అడగ్గా, నీకు తోచినంత ఇవ్వండి, మరేం పర్వాలేదు అంది. సరే, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అవి నీకు ఇస్తాను, రిక్షా పోనివ్వు అని ఆ యువకుడు ఎక్కి కూర్చున్నాడు. జానకి రిక్షా లాగడం మొదలుపెట్టింది. కానీ 2 రోజులుగా ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ భారం, అప్పటికే ఉన్న విపరీతమైన నీరసం ఆమెను ఆవరించాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె కళ్ళు తేలేసింది. రిక్షా హ్యాండిల్ పట్టుకుని అలాగే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. కింద పడిపోబోతున్న జానకిని ఆ యువకుడు వెంటనే రిక్షా దిగి తన చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మా జానకి, లేవమ్మా అంటూ ఆ యువకుడు స్పృహ తప్పిన జానకిని అత్యంత జాగ్రత్తగా రిక్షాలో పడుకోబెట్టాడు. ఆ యువకుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్మే తన భక్తురాలి కోసం స్వయంగా తానే రిక్షా పట్టుకున్నాడు. తన నిరుపేద భక్తురాలిని రిక్షాలో కూర్చోబెట్టి ఆ గోపాలుడు స్వయంగా ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్న ఆమెను రక్షించడానికి చెమటోడ్చి ఆ రిక్షాను ఆమె పూరి గుడిసె వరకు లాక్కుంటూ వెళ్ళాడు. రిక్షా ఇంటికి చేరుకోగాని ఆ పూరి గుడిసె ఒక్కసారిగా కోటి సూర్యుల కాంతితో, దివ్యమైన వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగులు సోకగాని మంచం మీద చావు బతుకుల్లో ఉన్న దేవయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడై నిలబడ్డాడు. వృద్ధురాలైన శాంతమ్మకు కోల్పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. జానకికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది. తన ఎదురుగా అప్పటిదాకా యువకుడిలా ఉన్నవాడు సాక్షాత్తు శంకు చక్రాలు ధరించి, మెడలో కౌస్తుభమణితో, పట్టు పీతాంబరాలు ధరించి, రుక్మిణీ సత్యభామల సమేతంగా దివ్యమంగళ రూపంలో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు. జానకి కన్నీళ్లు కట్టలు తెంచుకోగా స్వామివారి పాదాలపై పడిపోయి, కృష్ణ, మురళీధర, ఎంత పని చేశావయ్యా? నవమాసాలు మోస్తున్న ఈ తల్లి కష్టం చూడలేక సాక్షాత్తు వైకుంఠనాథుడివి నా కోసం రిక్షా లాగావా తండ్రి? నీ పాదాలు తాకే భాగ్యం కూడా లేని ఈ అభాగ్యురాలికి ఎంతటి ప్రాధాన్యమిచ్చావయ్యా? నన్ను క్షమించు తండ్రి. నా భర్తను, నా అత్తను బతికించి నా పాలిట దేవుడవయ్యావు స్వామి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకృష్ణుడు అత్యంత కరుణతో మందహాసం చేస్తూ, జానకి, ఏరువకమ్మా, కన్నీళ్లు తుడుచుకో తల్లి. నా భక్తులు ఆకలితో అల్లాడుతుంటే, ప్రాణాపాయంలో నెత్తురు కక్కుతుంటే ఈ కృష్ణుడు గుడిలో రాయిలా ఎలా మిగిలిపోతాడు తల్లి? నా మీద నీకున్న నమ్మకం, నీ నిస్వార్థమైన ప్రేమే నన్ను వైకుంఠం నుంచి దిగివచ్చేలా చేశాయి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు నువ్వు లాగాల్సింది రిక్షా కాదు తల్లి, మీ సంసార రథాన్ని. నీ కడుపులోని బిడ్డకు, మీ మాంగళ్యానికి నా నిండు ఆశీస్సులు. ఇక మీ కష్టాలు తీరిపోయాయి. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇకపై ఆనందంగా జీవించండి అని అభయమిస్తూ ఆ ఆపద్బాంధవుడు అంతర్ధానమయ్యాడు. ఆ స్వామివారు అంతర్ధానమైన తర్వాత ఆ ప్రాంతమంతా ఇంకా పచ్చకర్పూరం వాసన, తులసిమాల పరిమళం అలాగే వ్యాపించి ఉన్నాయి. జానకి తన భర్తను, అత్తమ్మను చూసి గట్టిగా హత్తుకొని ఏడ్చింది. ఆ ఏడుపులో బాధ లేదు. సాక్షాత్తు దైవమే తన కోసం దిగివచ్చాడన్న కృతజ్ఞత, ఆనందం ఉన్నాయి. చూశారా అండి, లోకమంతా మనల్ని ద్వేషించినా ఆ కన్నయ్య మాత్రం మనల్ని వదలట్లేదు. గర్భవతినైన నా కోసం ఆ జగద్రక్షకుడు తన సుకుమారమైన చేతులతో మన రిక్షా తొక్కాడంటే మనం ఎంతటి అదృష్టవంతులమండి. స్వామి కరుణ ముందు ఈ సంపద, ఈ సుఖాలు ఎంతపాటివి అని జానకి అంది. దేవయ్య కళ్ళు తుడుచుకుంటూ, నిజమే జానకి,
భగవంతుడు ఉన్నతమైన బంగారు గోపురాల్లోనే కాదు, నీలాంటి నిస్వార్థమైన భక్తురాలి కన్నీటి చుక్కల్లో కూడా ఉంటాడని ఈరోజు నాకు అర్థమైంది. ఆ స్వామి మనకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇకపై మన జీవితం ఆ శ్రీకృష్ణుడికి అంకితం అన్నాడు. ఆ క్షణం నుంచే దేవయ్య కుటుంబంలో కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. ఆ కన్నయ్య దయతో వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించారు. భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే అని లోకానికి చాటి చెప్పారు. నిజమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు ఆ భగవంతుడు ఎప్పుడూ దాసుడే. ఈ లోకం మనల్ని అనాథలుగా చూసినా, పేదరికంతో ఉన్నామని చిన్నచూపు చూసినా, ఆ పరమాత్మ దృష్టిలో మాత్రం మనమంతా ఆయన ముద్దుబిడ్డలమే. గుండె నిండా నమ్మకంతో ఆర్తిగా కృష్ణ అని పిలిస్తే చాలు, ఆ వైకుంఠనాథుడు తన పట్టు పీతాంబరాలను పక్కన పెట్టి మన కన్నీళ్లు తుడవడానికి ఒక సామాన్యుడిలా దిగివస్తాడు. అలాగే ఈరోజు అమాయక కృష్ణ భక్తులని మోసం చేయాలని చూసేవారికి ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కృష్ణుడే మిమ్మల్ని ఏదో విధంగా రక్షిస్తాడు. ఆపదల నుండి బయటపడతారు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పవిత్రమైన గోదావరి నదీ తీరం. ఉదయం మంచు ఇంకా పూర్తిగా విడిపోలేదు. చల్లని గాలికి చెట్ల ఆకులు సన్నగా కదులుతున్నాయి. ఆ ప్రశాంత సమయంలో పడవలో కూర్చొని నీటిలో వల విసురుతున్నాడు రంగయ్య. అతను పరమ కృష్ణ భక్తుడు. పేదరికంలో ఉన్నప్పటికీ అతని పెదవులపై ఎప్పుడూ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనే మంత్రం తప్ప మరో మాట రాదు. తన పనులన్నీ ఆ నందకిశోరుడికే అంకితం చేస్తూ జీవిస్తుంటాడు. పక్కనే అతని స్నేహితుడు కేశవ కూడా వల పట్టుకుని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏరా రంగా, పొద్దున్నే ఆ కృష్ణుడి పేరు జపిస్తున్నావు కానీ ఆయన కరుణించి మన వలలో ఒక్క చేపనైనా పడేలా చేశాడా? నా చేతులు వల లాగి లాగి నొప్పులు పుడుతున్నాయిరా బాబు. మధ్యాహ్నానికి కనీసం గంజినీళ్లు కూడా దొరికేలా లేవు. నీ భక్తి మన కడుపు నింపుతుందా అని కేశవ కాస్త విసుగ్గా అన్నాడు. దానికి రంగయ్య చిరునవ్వు నవ్వి, కేశవ, అంతా ఆ పరమాత్మ లీల. మన పని మనం చెయ్యాలి. ఫలితాన్ని ఆ గీతాచార్యుడికే వదిలేయాలి. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆ గోవిందుడి దయవల్లే అని నమ్మాలి. ఓపిక పట్టు మిత్రమా, ఆ కన్నయ్య ఎవరి కడుపు మార్చడు. మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. కొంతసేపటికి రంగయ్య చేతిలోని వల చాలా బరువుగా అనిపించింది. కేశవ, వల చాలా బరువుగా ఉందే. బహుశా పరమాత్మ దయవల్ల ఏదో పెద్ద చాప పడినట్లుందేమో. ఒక్కడిని లాగలేకపోతున్నాను, కాస్త సాయం పట్టు అని పిలిచాడు. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి వలను లాగారు. తీరా చూస్తే అందులో చేప లేదు. ఒక పాత ఇత్తడి బిందె ఉంది. రంగయ్య ఆశ్చర్యంతో ఆ బిందెను ఒడ్డుకు లాగాడు. కేశవ అసహనంగా, ఏంట్రా ఇది, చేప పడుతుంది అనుకుంటే ఈ తుప్పు పట్టిన బిందె పడింది. మన కర్మ కాలిపోయినట్టే. ఈ ఇనుప ముక్క అమ్మితే రాగి పైసా కూడా రాదు. ఆ నీ కృష్ణుడు కరుణించిన తీరు ఇదేనా అని దెప్పి పొడిచాడు. కానీ రంగయ్య ఆ బిందె మూత తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. కేశవ, ఇందులో వట్టి నీళ్లు లేవురా, ఇదిగో చూడు, నిండా బంగారు నాణాలున్నాయి. ఏ రాజుల కాలం నాటివో ఏంటో అన్నాడు. ఆ నాణాలని చూడగానే కేశవ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అబ్బో, ఇన్ని నాణాలా? అదృష్టమంటే మనదేరా రంగా. మన కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. ఈ నాణాలతో పట్నంలో మేడలు కట్టచ్చు. ఈ దరిద్రమంతా పోతుంది. మీ ఆవిడ రుక్మిణికి పట్టుచీరలు, బంగారు గాజులు కొనివచ్చు. ఊళ్ళో వాళ్ళందరూ మన ముందు చేతులు కట్టుకొని నిలబడతారురా రంగా అని ఉబ్బితబ్బివయ్యాడు. అయితే కృష్ణ భక్తుడైన రంగయ్య మనసు మాత్రం చలించలేదు. ఆగు కేశవ, ఈ నాణాలు దొరికాయి నిజమే, కానీ ఇవి ఎవరివో, ఎందుకిక్కడ పడ్డాయో తెలియకుండా నేను తీసుకోలేను. ఒకవేళ ఎవరైనా పడవలో వెళుతూ ప్రమాదవశాత్తు పారేసుకున్నారేమో. ఇది తీసుకుంటే వాళ్ళ పాపం నాకు తగులుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఇతరుల సొమ్ము మీద ఆశపడటం మహాపాపం. కష్టం చేయకుండా వచ్చే ఆస్తి కన్నీళ్లు తెస్తుంది మిత్రమా. ఇది ఆ మాయాలోలుడు నా ధర్మాన్ని పరీక్షిస్తున్న విధానం. నేను ఇప్పుడే ఈ బిందెను మన జమీందారు భూపతి గారి దగ్గరకు తీసుకెళ్తాను. ఆయన ఊరికి పెద్ద, పోగొట్టుకున్న వాళ్ళకి అప్పగిస్తాడు అని దృఢంగా చెప్పాడు. కేశవ ఆ మాటలకు హడలిపోయాడు. వరే పిచ్చోడా, ఆ జమీందారు భూపతి ఎవరికి ఏమీ ఇవ్వడు. ఆయనొక పెద్ద లోభి. ఈ నాణాలు చూస్తే ఆయన కళ్ళు నెత్తికెక్కి ఇవన్నీ తనవి అని తీసుకుంటాడు. నీకు ఒక్క రాగి పైసా కూడా ఇవ్వడు. నా మాట విను. ఆ దేవుడే మనకిచ్చాడని ఇవి నువ్వే ఉంచుకో, ఎవ్వరికీ తెలియదురా అని బతిమాలాడు. కాని రంగయ్య వినలేదు. లేదు కేశవ, దొరికిన సొమ్ము దాచుకోవడం దొంగతనంతో సమానం. నా మనసుకు శాంతి ఉండదు. నా మనసులో ఆ మురళీధరుడు నిలవాలంటే నా అంతరంగం శుభ్రంగా ఉండాలి. నేను జమీందారు గారికే అప్పగిస్తాను.
అని నిశ్చయించుకున్నాడు. జమీందారు భూపతి తన ఇంటి ఆవరణలో ఉన్న ఒక పెద్ద ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. పక్కనే గుమాస్తా సుబ్బయ్య లెక్కలు చెబుతున్నాడు. కాపలాదారుడు కొండయ్య గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. రంగయ్య హరికృష్ణ అంటూ ఆ ఇత్తడి బిందెను పట్టుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న భూపతి లోపలికి రానిచ్చాడు. ఏంట్రా పొద్దున్నే వచ్చావు? అప్పు కావాలా? నా దగ్గర చిల్లిగవ్వలేదు అని కసురుకున్నాడు. రంగయ్య వినయంగా చేతులు కట్టుకుని, లేదు బాబయ్య, అప్పు కోసం కాదు. ఉదయం నేను గోదావరిలో వల వేస్తే నాకీ ఇత్తడి బిన్నె దొరికింది. ఇందులో నిండా బంగారు నాణాలున్నాయి. ఇవి ఎవరో పోగొట్టుకుని ఉంటారు. మీరు పోగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారని తెచ్చాను. అంతా ఆ కృష్ణ పరమాత్మ దయ అన్నారు. బంగారు నాణాలు చూడగానే భూపతి కళ్ళలో దురాశ మెరిసింది. వీడెవడో పిచ్చి భక్తుడిలా ఉన్నాడు. ఇన్ని నాణాలు ఎవరైనా తెచ్చిస్తారా? ఇవన్నీ నాకే దక్కాలి అని మనసులో అనుకొని బయటికి మాత్రం నటిస్తూ, అవును రంగయ్య, ఈ బిందె నాదే. మొన్న నేను పడవలో వెళుతుంటే ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడిపోయింది. ఇన్నాళ్లకు నువ్వు తెచ్చిచ్చావు. నీ భక్తి, నీ నిజాయితీ చాలా గొప్పవి. నువ్వు చాలా మేలు చేశావురా అన్నాడు. ఆ మాటలకు రంగయ్య సంతోషించి, అమ్మయ్యా, నా మనసుకు ప్రశాంతంగా ఉంది బాబయ్య. పరుల సొమ్ము నా ఇంట్లో ఉంటే నాకు నిద్ర పట్టదు. నా కృష్ణుడికి అది ఇష్టముండదు. నేను వెళ్ళి వస్తాను అన్నాడు. జమీందారు పైకి నవ్వుతూ, ఆగురంగా, నీ నిజాయితీకి మెచ్చి నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. సుబ్బయ్య, రేపు ఉదయం వీడికి నా తరఫున 100 వరహాలు బహుమానంగా ఇవ్వు. వీడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని ప్రకటించాడు. రంగయ్య ఎంతో సంతోషించి దేవుడికి బండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. రాత్రి సమయం. జమీందారు భూపతి తన గదిలో తలుపులు వేసుకుని బంగారు నాణాలను లెక్క పెట్టుకుంటూ మురిసిపోతున్నాడు. గుమాస్తా సుబ్బయ్య పక్కనే ఉన్నాడు. చూసావా సుబ్బయ్య, ఆ కృష్ణభక్తుడు ఎంతటి వెర్రిబాగోడో! 1000 నాణాలు తెచ్చి నా చేతిలో పెట్టాడు. నా అదృష్టం పండింది అన్నాడు. సుబ్బయ్య సందేహంగా, అవును బాబయ్య, ఆ బెస్తవాడికి లోకం తీరు తెలియదు కానీ మీరు వాడికి 100 వరహాలు బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చారు కదా. రేపు వాడు ఖచ్చితంగా వస్తాడు. అప్పుడేం చేద్దాం? 10 వరహాలు ఇద్దామంటేనే మీ ప్రాణం ఒప్పుకోదు కదా. ఇక 100 అంటే మాటలా అని అడిగాడు. అప్పుడు భూపతి క్రూరంగా నవ్వి, అరే పిచ్చి సుబ్బయ్య, నేనేమైనా వాడికి నిజంగా బహుమతిస్తాననుకున్నావా? వాడికి ఒక్క రాగి పైసా కూడా ఇవ్వనురా. ఈ బిందెలో 1000 నాణాలుండాలి, కానీ 990 మాత్రమే ఉన్నాయి. ఆ మిగిలిన 10 నాణాలు ఆ రంగయ్యే కాజేశాడు అని నింద వేస్తాను. ఆ 10 నాణాలు నేను వాడికి ఇవ్వాల్సిన 100 వరహాలతో సమానం కాబట్టి నీ బహుమతి కింద ఆ నాణాలు తీసేసుకున్నాను అని బుకాయిస్తాను. వాడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. ఎదురు మాట్లాడితే పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తాను అని తన కుటిల బుద్ధిని బయటపెట్టాడు. మరుసటి రోజు ఉదయం రంగయ్య తన భార్య రుక్మిణితో కలిసి ఎంతో ఆశగా జమీందారింటికి వచ్చాడు. రుక్మిణి భయపడుతూ, ఏవండి, నాకెందుకో భయంగా ఉంది. ఆ జమీందారు గారు నిజంగానే బహుమతి ఇస్తారంటారా? ఆయన గురించి గొప్పగా ఏం చెప్పుకోడు కదా అని అడిగింది. దానికి రంగయ్య, ఆ శ్రీకృష్ణుడున్నాడు రుక్మిణి, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నటికీ కీడు జరగదు, ధైర్యంగా ఉండు అని సముదాయించాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి బహుమతి గురించి అడగగానే భూపతి రౌద్రావతారం ఎత్తాడు. బహుమత? ఏ ముఖం పెట్టుకుని బహుమతి అడుగుతున్నావురా దొంగ సన్నాసి? నా బిందెలో మొత్తం 1000 బంగారు నాణాలుండేవి. నేను లెక్క పెట్టుకుంటే అందులో 990 మాత్రమే ఉన్నాయి. ఆ మిగిలిన 10 నాణాలు నువ్వే కాజేశావు కదూ. 10 బంగారు నాణాలు విలువ ఖచ్చితంగా నేను నీకు ఇవ్వాల్సిన 100 వరహాలతో సమానం. ఆ దొంగిలించిన 10 నాణాలే నీకు బహుమతి. పో, ఇంకొక మాట మాట్లాడితే దొంగతనం కింద పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తాను అని ఘోరంగా అవమానించాడు. రంగయ్య గుండె ముక్కలైంది. అయ్యా జమీందార్ గారు, పేదవాళ్ళం కావచ్చు కానీ దొంగలం కాము. ఆ గోపాలకృష్ణుని సాక్షిగా నేనొక్క నాణం కూడా ముట్టుకోలేదండి. నా భక్తిని, నా నిజాయితీని అవమానించకండి బాబయ్య. మా మీద దొంగతనం నింద వేసి మమ్మల్ని అపఖ్యాతి పాలు చేయకండి అని కన్నీరు మున్నీరుగా ప్రాధేయపడ్డాడు. కానీ భూపతి కనికరించకుండా వాళ్ళని గెంటించేశాడు. భరించలేని బాధతో రంగయ్య నేరుగా ఊరి పెద్ద రామకృష్ణయ్య దగ్గరికి వెళ్ళాడు. రామకృష్ణయ్య ఎంతో ధర్మబద్ధుడైన వ్యక్తి. ఊరి రచ్చిబండ దగ్గర పంచాయతీ ఏర్పాటైంది. ఊరి జనమంతా గుమిగూడారు. జమీందారు భూపతి కూడా గర్వంగా వచ్చి కూర్చున్నారు. రంగయ్య కన్నీళ్లతో, అయ్యా, ఆ పాండరంగడే నాకు దిక్కు. నేను ఆ బిందెను దొరికినట్టు అప్పగించాను, కానీ నా మీద దొంగతనం నిందపడింది. నా నిజాయితీని నిరూపించండి అని వేడుకున్నాడు. రామకృష్ణయ్య ప్రశాంతంగా అడిగాడు,
ఏమయ్యా భూపతి గారు, ఈ రంగయ్య మీద మీరు వేస్తున్న నిందకు సాక్ష్యమేంటి? భూపతి గర్వంగా, సాక్ష్యం నా మాటేనయ్యా రామకృష్ణయ్య గారు. నా బిందెలో ఖచ్చితంగా 1000 నాణాలుండాలి. నేను స్వయంగా నా చేతులతో లెక్క పెట్టాను. వాడు తెచ్చినప్పుడు 990 మాత్రమే ఉన్నాయి. అంటే వారే దొంగిలించాడు అని తేల్చి చెప్పాడు. రామకృష్ణయ్య కేశవును కూడా విచారించాడు. కేశవ్ కూడా రంగయ్య ఏమీ తీసుకోలేదని, దొరికిన వెంటనే దేవుడి సొమ్ము అని ఇచ్చేశాడని చెప్పాడు. అప్పుడు రామకృష్ణయ్య ఒక చిరునవ్వు నవ్వి, సరే భూపతి గారు, మీకు ఖచ్చితంగా తెలుసా ఆ బిందెలో 1000 నాణాలే ఉన్నాయని? అది మీదే అని మీకు నమ్మకముందా అని అడిగాడు. నమ్మకమేంటయ్యా రామకృష్ణయ్య గారు, 100కి 100 పాళ్ళు ఆ బిందె నాదే, అందులో ఎలాంటి సందేహం లేదు అని బల్లగుద్ది మరీ చెప్పాడు. అయితే సమస్య సులువుగా పరిష్కారమైపోయినట్లే అన్నాడు రామకృష్ణయ్య. ఎలాగయ్యా అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు. రామకృష్ణయ్య గంభీరంగా, భూపతి గారు, ఆ బిందె మీదే అని, అందులో ఖచ్చితంగా 1000 నాణాలున్నాయని మీరే పదే పదే చెప్తున్నారు. కానీ రంగయ్య తెచ్చిన బిందెలో 990 నాణాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థమేంటంటే రంగయ్య తెచ్చిన బిందె మీది కాదు. మీ బిందె ఇంకా గోదావరిలో ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. ఇది మరెవరో వేరే వాళ్ళ బిందె అయి ఉంటుంది అని తీర్పునిచ్చాడు. ఈ మాట వినగానే భూపతి గుండె ఆగినంత పనయింది. ఏంటి నాది కాదా? అదేంటి అలా అంటారు? అది నాదే, ఆ బిందె నాదే. పోన్లేండి, ఆ 10 నాణాలు వారే తీసుకున్నా నాకు సమ్మతమే. మిగతా 990 నాకు ఇచ్చేయండి చాలు అని బతిమాలడం మొదలుపెట్టాడు. అప్పుడు రామకృష్ణయ్య కోపంగా, ఏమయ్యా భూపతి, నీ కపట నాటకం ఎవరికీ అర్థం కాలేదనుకున్నావా? దొరికిన సొమ్ముకు ఆశపడి ఒక పేదవాడి భక్తిని నిజాయితీని వాడుకుని వాడినే దొంగని చేస్తావా? ఎంత కండకావరం నీకు! నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే ఆ బిందె నీది కాదు, కాబట్టి ఒక్క నాణం కూడా నీకిచ్చే ప్రసక్తే లేదు అని గద్దించాడు. భూపతి తన అత్యాశే తన కొంప ముంచిందని గ్రహించి తలదించుకున్నాడు. ఊరి జనం ముందు అతని పరువు బజారున పడింది. అవమాన భారాన్ని మోస్తూ తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామకృష్ణయ్య రంగయ్యను దగ్గరకు పిలిచి, రంగయ్య, నీ కృష్ణ భక్తి, నీ నిజాయితీ నిన్ను కాపాడాయి. ఈ బిందెకు అసలు యజమాని ఎవరూ లేరు కాబట్టి ధర్మం ప్రకారం ఈ 990 బంగారు నాణాలు నీకీ చెందుతాయి. ధైర్యంగా ఈ సొమ్ము తీసుకువెళ్ళు అని ఆ బిందెను అతనికి అప్పగించాడు. రంగయ్య కళ్ళమ్మట ఆనంద భాష్పాలు రాలాయి. 2 చేతులు పైకెత్తి, హే కృష్ణ, కరుణాసాగరా, నీ లీలలు అద్భుతం తండ్రి. నన్ను దొంగను కాకుండా కాపాడటమే కాకుండా ఇంత గొప్ప బహుమతి ఇచ్చావు అని భక్తితో నమస్కరించాడు. ఊరి జనమంతా రంగయ్య నిజాయితీని, భగవంతుని లీలను మెచ్చుకుంటూ జై శ్రీకృష్ణ అని నినాదాలు చేశారు. ఆ సొమ్ముతో రంగయ్య తన కష్టాలన్నీ తీర్చుకుని ఊరిలో ఒక చిన్న కృష్ణ మందిరాన్ని నిర్మించి జీవితాంతం ఆ పరమాత్మ సేవలో పునీతుడయ్యాడు. అత్యాశ ఎప్పటికైనా దుఃఖాన్ని తెస్తుందని, భగవంతుణ్ణి నమ్ముకొని నిజాయితీగా ఉండేవారని ఆ దేవుడే ఎప్పటికైనా రక్షిస్తాడని ఈ కథ నిరూపించింది. అలాగే ఈరోజు పాపపురుషుడు మన శరీరంలోకి ఏ అంగాల ద్వారా ప్రవేశిస్తాడో తెలిపే ఈ కథను వింటే చాలు. పాపాలు పోయి మహాపుణ్యం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మహారాజయోగం పడుతుంది. ఒకానొకప్పుడు ఒక పక్షి తన జీవిత కాలాన్ని ముగించుకుని మరణించి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళింది. యమధర్మరాజు ఆ పక్షి జీవితాన్ని మొత్తం పరిశీలించి అది తన జీవితంలో ఎవరికీ ఎలాంటి హాని చెయ్యలేదని, ఎంతో స్వచ్ఛంగా ప్రకృతికి అనుగుణంగా బతికిందని గ్రహించాడు. అప్పుడు ఆ పక్షిని చూసి చిరునవ్వు చిందిస్తూ, ఓ పక్షి, నువ్వు నీ జీవితంలో ఎలాంటి పాపాలు చెయ్యలేదు. నీ పుణ్యఫలంగా తదుపరి జన్మలో నిన్ను మనిషిగా పుట్టేలా వరమిస్తున్నాను. భూలోకంలో మనిషి జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. సంతోషంగా వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట వినగానే ఆ పక్షి తీవ్రంగా భయపడిపోయింది. వెంటనే యమధర్మరాజు పాదాలపై పడి, వద్దు మహాప్రభు, దయచేసి నాకు ఆ మనిషి జన్మ మాత్రం వద్దు. ఈ సృష్టిలో అన్నిటికంటే అత్యంత పాపాత్ములు మనుషులే. వాళ్లకు తమ ఇంద్రియాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. తమ స్వార్థం కోసం, కోరికల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు. అసలు మనిషి శరీరంలోకి పాపం ఎలా ప్రవేశిస్తుందో, ఏ అంగాల ద్వారా దూరుతుందో వాళ్ళకు కూడా తెలియదు. చూసేందుకు గొప్పగా ఉంటారు, కానీ లోపలంతా పాపపు కూపమే. మనుషులు ఎలా పాపాలు చేస్తారో, ఆ పాపం వాళ్ళ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో చెప్పడానికి మీకు ఒక 2 కథలు చెబుతాను, దయచేసి వినండి అని వేడుకుంది. యమధర్మరాజు ఆశ్చర్యపోయి, సరే చెప్పు, వింటాను అన్నాడు. అప్పుడు ఆ పక్షి తన కథను ఇలా ప్రారంభించింది. మహాప్రభో, ఒకానొకప్పుడు ఒక వ్యక్తి
కాశీనగరానికి వెళ్ళి సమస్త విద్యలను, వేదాలను, శాస్త్రాలను ఎంతో నిష్టగా అధ్యయనం చేసి తిరిగి వచ్చాడు. తాను గొప్ప పండితుడిని అనే అహంకారం అతనిలో నరనరాన జీర్ణించుకుపోయింది. భగవంతుడు మనిషికిచ్చిన జ్ఞానమైన, ఐశ్వర్యమైన, బలమైన లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి, కానీ వాదోపగాదాలకు, అహంకారానికి కాదు కదా. కానీ ఈ పండితుడికి ఆ అహంకారం కళ్ళు మూసేసింది. ఒకరోజు ఆ ఊర్లో ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఈ పండితుడి దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు సమస్త శాస్త్రాలు చదివిన గొప్ప పండితులు కదా, నాదొక చిన్న ధర్మ సందేహం తీరుస్తారా? అసలు పాపానికి తండేవరు అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే పండితుడికి ఆశ్చర్యం వేసింది. తను చదివిన గ్రంథాలన్నీ మనసులో తిరగేసుకున్నాడు. కానీ ఎక్కడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పరువు పోతుందేమోనని భయపడి, దీని సమాధానం నేను రేపు చెబుతాను అని చెప్పి నేరుగా ఊర్లో ఉన్న తన గురువుగారి దగ్గరకు పరుగెత్తాడు. గురువుగారిని కలిసి, గురుదేవా, పాపానికి ఎంతమంది తండ్రులుంటారు? అసలు పాపం మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుంది అని అడిగాడు. ఆ గురువుగారికి సమాధానం తెలుసు. కానీ ఈ పండితుడిలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని అణచాలంటే పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. నాయనా, ఈ నగరంలో పద్మిని అనే ఒక ప్రసిద్ధి చెందిన వేశ్య ఉంది. నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళు. నీ ప్రశ్నలన్నిటికీ ఆమె సరైన సమాధానం చెబుతుంది అని పంపించాడు. గురువుగారి మాట వినగానే పండితుడికి ఒళ్ళు మండిపోయింది. నేనెంతటి పండితుడిని, ఒక వేశ్య ఇంటికి వెళ్లడమా అనుకున్నాడు. కానీ గురువు జ్ఞానను ధిక్కరించలేక అయిష్టంగానే ఆ పద్మిని ఇంటికి వెళ్ళాడు. పండితుడిని చూసి ఆమె ఎంతో మర్యాదగా లోపలికి ఆహ్వానించింది. మహారాజా, నా ఇంటికి సజ్జనులెవరూ రారు. నన్ను చూడడానికి చిరాకు పడతారు. అలాంటిది మీరు రావడం నా అదృష్టం. దయచేసి కూర్చోండి అని ఎంతో వినయంగా కుర్చీ ఇచ్చింది. పండితుడు మాత్రం ఎంతో అసహ్యంగా చూస్తూ, నేనిక్కడ కూర్చోవడమే ఎక్కువ. నీవొక వేశ్యవి. నీ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. నాకు ధర్మభ్రష్టత్వం అంటుకుంటుంది. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వేశ్య చిరునవ్వుతో, నేనిచ్చే నీరు తాగితే మీరు అపవిత్రమవుతారు కదా, మరి నా కడుపులోంచి, నా నోటి ద్వారా వచ్చే సమాధానం మీ లోపలికి వెళ్లితే మీరు అపవిత్రమవుతారా అని తెలివిగా అడిగింది. పండితుడు బిత్తరపోయాడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఆమె ఒక గ్లాసులో మంచి షర్బత్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. దాని పక్కనే ఒక 5 బంగారు నాణాలు పెట్టింది. మహారాజా, మీరు నా ఆతిథ్యం స్వీకరిస్తున్నందుకు ఇది నా చిన్న దక్షిణ అంది. పండితుడి కళ్ళు ఆ నాణాల మీద పడ్డాయి. మనసులో ఆశ పుట్టింది. వేశ్య మళ్ళీ అంది, మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారా? శ్రీరాముడే శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు. ఇది ఎంగిలి కాదు. పైగా మీరు వేశ్య ఇంటికి వచ్చారన్న నింద ఇప్పటికే మీ మీద పడిపోయింది. జనాలకు భయపడకండి. ఈ 5 నాణాలు సరిపోకపోతే ఇంకో 5 ఇస్తాను అని మరో 5 నాణాలు పెట్టింది. మొత్తం 10 బంగారు నాణాలు చూసేసరికి పండితుడిలో అత్యాశ పెరిగిపోయింది. చుట్టుపక్కల ఎవరూ చూడట్లేదు కదా అని గబుక్కున ఆ నాణాలు జేబులో వేసుకుని ఆ షర్బత్ తాగేశాడు. ఆ తర్వాత, ఇక నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని తొందరపెట్టారు. ఆమె మళ్ళీ నవ్వి, మహారాజా, పంచభక్ష్య పరమాన్నాలు వండాను. అవి తినకాని నేను సమాధానం చెప్పను. మీరు మహాపురుషులు. నా చేతి వంట తింటే నేను ఉద్ధరింపబడతాను. మీరు భోజనం చేస్తే మీకు 100 బంగారు నాణాలు ఇస్తాను. ఇంటికి వెళ్ళాక గంగా స్నానం చేసి తపస్సుతో శుద్ధి చేసుకోండిలే అని ఆశ పెట్టింది. 100 బంగారు నాణాలు అనగానే పండితుడికి నోరూరిపోయింది. ఎవరు చూస్తున్నారు లేకు, వెళ్ళి స్నానం చేస్తే సరిపోతుంది కదా అనుకుని ఆమె పెట్టిన భోజనం కడుపు నిండా లాగేశాడు. భోజనం పూర్తయ్యాక వేశ్య అసలు బ్రహ్మాస్త్రం వేసింది. మహారాజా, నాదొక చివరి కోరిక. ఎప్పుడూ కామాంధులతోనే గడిపాను. మీలాంటి ధర్మవంతులతో సంగమిస్తే నా జన్మ ధన్యమవుతుంది. ఈ ఒక్క కోరిక తీరిస్తే మీకు 500 బంగారు నాణాలు ఇస్తాను అంది. పండితుడు ఉలిక్కిపోయి, ఇది మహాపాపం, నేను చెయ్యలేను అన్నాడు. అప్పుడామె, విశ్వామిత్రుడే అప్సరస మోజులో పడ్డారు. మీకొచ్చిన నష్టమేమిటి? ఇక్కడ మనిద్దరం తప్ప ఎవరూ లేరు. 500 తక్కువైతే ఏకంగా 5000 బంగారు నాణాలు ఇస్తాను అని కుప్పగా పోసింది. 5000 బంగారు నాణాలను చూసేసరికి పండితుడిలో ఆశ, కామం కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఆమెతో సంభోగానికి సిద్ధపడిపోయాడు. ఆ తర్వాత, ఇప్పుడు చెప్పు, పాపానికి తండ్రులు ఎంతమందో అని అడిగాడు.
అప్పుడు ఆ వేశ్య గట్టిగా నవ్వి, ఇంకా అర్థం కాలేదా పండితరాజా? నేను మీతో సంభోగించి మిమ్మల్ని పతితుణ్ణి చేయాలనుకోవడం లేదు. నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుండి మీ ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. పాపానికి ఒక తండ్రి కాదు, కోట్లల్లో తండ్రులున్నారు. నువ్వు ముందుగా అత్యాశతో ఒక వేశ్య చేతి షర్బత్ తాగావు, భోజనం చేశావు. ఆ అత్యాశ పాపానికి మొదటి తండ్రి. 5,000 నాణేలకు ఆశపడి కామవాంఛకు బానిసవయ్యావు. ఆ కామం పాపానికి రెండవ తండ్రి. ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దని నా చేత ఒట్లు వేయించుకున్నావు. ఆ దాపరికం, అబద్ధం పాపానికి మూడవ తండ్రి. రేపు జనాలు అడిగితే వాళ్లకు కళ్ళబొల్లి కబుర్లు చెబుతావు. ఆ మోసం నాలుగవ తండ్రి. భగవంతుడికి కళ్ళు గప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. అది 5వ తండ్రి. ఇలా మనిషి మనసులో పుట్టే కోరికల వల్ల అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, కోపగించుకోవడం, ఈర్ష్యపడటం, కామాంధులా అవ్వడం, ఇతరులను హింసించడం, దూషించడం, అహంకారం చూపించడం వంటి అనంతమైన కర్మలు చేస్తాడు. ఇవన్నీ పాపానికి తండ్రులే. పాపం అనేది ఎక్కడో బయట ఉండదు. ముందుగా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మనిషి లోపలికి ప్రవేశించి ఆ తర్వాత మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంద్రియాలను అదుపు చేసుకోలేని ప్రతివాడు పాపాత్ముడే అని అసలు జ్ఞానాన్ని బోధించింది. అప్పుడు పండితుడి అహంకారం అణిగిపోయి తప్పు తెలుసుకుని ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు అని పక్షి కథ చెప్పి, మహాప్రభు, యమధర్మరాజా, చూశారు కదా, సమస్త వేదాలు చదివిన పండితుడే తన ఇంద్రియాలను అదుపు చేసుకోలేక ఆశకు బానిసై వేశ్య ఇంట్లో పాపానికి తల ఉంచాడు. ఇక మనుషులు తాము చాలా పవిత్రులమని ఎలా భ్రమపడతారో, పాపమనేది తమ శరీరంలోని అంగాల ద్వారానే ఎలా దూరుతుందో తెలుసుకోవడానికి ఇంకొక కథ చెబుతాను, వినండి. పూర్వం ఎంతో విశాలమైన సుసంపన్నమైన దేశాన్ని పరిపాలించే సత్యవర్మ అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే చాలా గొప్ప ధర్మప్రభువు అని పేరుగాంచాడు. నిత్యం తన రాజ్యంలో ఉన్న పేదలకు, ఆపదలో ఉన్నవారికి ఎన్నో దాన ధర్మాలు, అన్నదానాలు చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ తన సొంత కన్నబిడ్డల్లా అత్యంత ప్రేమతో చూసుకునేవాడు. అలాంటి రాజుకు, నా మనసు ఎంతో స్వచ్ఛమైనది, నేనెప్పుడూ ఎవరికీ ఏ చిన్న హాని కూడా తలపెట్టలేదు, నా చేతులారా తెలిసి ఏ పాపము చేయలేదు అని ఆయనకు తన పవిత్రత మీద, తన ధర్మవర్తన మీద తనకు చాలా గట్టి నమ్మకం, కాస్త గర్వం ఉండేవి. కానీ అంతటి మహారాజుకు కొంతకాలంగా రాత్రిలు పరుపుల మీద పడుకున్నా సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ప్రతి రాత్రి నిద్రలేమితో బాధపడేవాడు. అతని మనసులో ఏదో తెలియని భయం, చెప్పదేని అశాంతి, గుండె మీద ఎవరో ఒక పెద్ద బండరాయి పెట్టినట్లుగా, భారం పెట్టినట్లుగా అనిపించడం మొదలైంది. నేను ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి కీడు చేయలేదే, ప్రతిరోజు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాను కదా, మరి నాకు ఈ అశాంతి ఎందుకు కలుగుతోంది? నేను పసిగట్టలేని పాపం, నాకు తెలియకుండా జరిగిన ఘోరం ఏదో నన్ను వెన్నంటి వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. అసలు ఏ రూపము, నడవడానికి కాళ్ళు లేని పాపం నాలోకి ఎలా ప్రవేశించింది అని రాజు నిత్యం తనలో తాను మదనపడసాగాడు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆస్థానంలో ఉన్న ఎంతమంది మహాపండితులను అడిగినా, ఎన్ని శాస్త్రాలు వెతికినా ఆయనకు సరైన సమాధానం దొరకలేదు. చివరికి ఆయన ఆస్థానంలో ఉన్న ఒక అత్యంత వృద్ధ మంత్రి ఇచ్చిన సలహా మేరకు వింధ్య పర్వతాల దట్టమైన అడవుల్లో అత్యంత కఠోరమైన తపస్సు చేసుకునే జ్ఞానానంద మహర్షి దర్శనానికి రాజు తన పరివారాన్ని వదిలిపెట్టి ఒంటరిగా బయలుదేరారు. దట్టమైన అడవిలో ఎన్నో కష్టాలు పడి, ముళ్ళు రాళ్ళు దాటుకుని ఆ అడవి మార్గంలో ప్రయాణించి చివరికి ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ మహర్షి ఒక పెద్ద చెట్టు కింద బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంతో ప్రశాంతంగా ధ్యానముద్రలో కూర్చుని ఉన్నాడు. రాజు నెమ్మదిగా ఆయన వద్దకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసి తన బాధను ఇలా విన్నవించుకున్నాడు. ఓ మహర్షి, నేను నిత్యం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నడుచుకునేవాడిని. నా రాజ్యంలో దానధర్మాలకు ఏనాడూ లోటు చెయ్యలేదు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అయినా నా మనసు దేనికో భయపడుతోంది. నా జీవితంలో నాకు ప్రశాంతత కరువైంది. నాకు ఏమాత్రం తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నాలోకి పాపం ఎలా ప్రవేశించిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. పాపానికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు కదా, మరి అది నడిచి వచ్చి నన్ను ఎలా పట్టుకుంది?
దయచేసి నా ఈ భయంకరమైన మానసిక క్షోభకు కారణమేమిటో చెప్పి నన్ను ఈ బాధ నుండి విముక్తుడిని చేసి కరుణించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. అప్పుడు ఆ జ్ఞానానంద మహర్షి తన కళ్ళు తెరిచి రాజు వైపు చూసి చిరునవ్వు నవ్వి, మహారాజా, నువ్వు నిజంగానే పుణ్యాత్ముడివా? నీకు ప్రపంచంలో ఉన్న ఎలాంటి పాపము అంటలేదని, నువ్వు సంపూర్ణ పవిత్రుడివి అని నీకు అంత గట్టి నమ్మకమా? అయితే సరే, నేను చెప్పేది విను. గత వారం రోజుల్లో నువ్వు చేసిన ప్రతి చిన్న పనిని, ప్రతి ఆలోచనను ఒక్కసారి నీ మనసులో మననం చేసుకో అని అడిగాడు. రాజుకు ఆయన మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమీ అర్థం కాక మహర్షి వైపు అయోమయంగా చూస్తుంటే, మహర్షి తన దివ్య దృష్టితో రాజు ఆంతర్యంలో, మనసు పొరల్లో దాగి ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలుపెట్టాడు. సత్యవర్మ, సరిగ్గా 3 రోజుల క్రితం నీ సభాభవనంలో ఒక నూతన నర్తకి ఎంతో అద్భుతంగా నాట్యం చేస్తున్నప్పుడు నీ కళ్ళు ఆమె నాట్యాన్ని ఆస్వాదించకుండా ఆమె శారీరక అందంపై ఆశగా, అత్యంత కామంతో, వ్యామోహంతో వాలలేదా? అలాగే 4 రోజుల క్రితం నీ మంత్రి ఏ పాపము ఎరుగని ఒక అమాయకపు సేవకుడిపై నీ దగ్గరకు వచ్చి లేనిపోని చాడీలు, కట్టుకథలు, అబద్ధాలు చెప్పినప్పుడు నువ్వు ఆ మంత్రి మాటలను గుడ్డిగా నమ్మి కనీసం ఆ సేవకుణ్ణి పిలిచి విచారించకుండానే, అతని వైపు న్యాయం గుండో లేదో చూడకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అన్యాయంగా పనిలోంచి తీసేయలేదా? ఇక నిన్న రాత్రి నీ భోజనాల గదిలో నీకు వడ్డించిన భోజనం కాస్త రుచిగా లేదని ఏ ఉద్దేశం లేకుండా వంట చేసిన నీ వంటవాడిని అత్యంత కఠినమైన మాటలతో రాక్షసంగా, క్రూరంగా దూషించలేదా? ఆ కోపంలో నీ విచక్షణ పూర్తిగా మరచిపోయి కేవలం నాలుక రుచి కోసం ఆ జిహ్వ చాపల్యం కొద్దీ మోతాదుకు మించి నీ కడుపు నిండా రాక్షసుడిలా అతిగా తినలేదా? ఆ మొన్న పొరుగుదేశపు రాజు నీతో వ్యాపారం కోసం పంపిన భారీ కానుకలకు, అంటే చట్టవిరుద్ధమైన లంచానికి ఆశపడి నీ కళ్ళతో చూస్తూ నీ చేతులతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ వ్యాపార ఒప్పందంపై సంతకం చేయలేదా? ఇంకా మొన్నటి రాత్రి చీకటి పడ్డాక ఎవరికీ తెలియకుండా, నీ రాజ్య ప్రజలకు కనపడకుండా మారువేషంలో నగరంలో ఉన్న జూదగృహానికి కేవలం సరదా కోసమని నీ కాళ్లతో నడిచి వెళ్ళి ఆ పాపపు ప్రదేశంలో అడుగుపెట్టలేదా? ఇవన్నీ నీ ప్రమేయం లేకుండా జరిగినవి కావు. ఇవన్నీ నువ్వు స్వయంగా చేసిన పనులే కదా అని అత్యంత సూటిగా వరుసగా ప్రశ్నించాడు మహర్షి. మహర్షి అడిగిన ఆ కఠినమైన ప్రశ్నలకు రాజు ఆశ్చర్యంతో, గుండెల్లో పుట్టిన భయంతో శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయాడు. తాను తన అంతఃపురంలో చీకట్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసిన పనులన్నీ ఇక్కడ అడవిలో ఏ బాదరబందీ లేకుండా తపస్సు చేసుకునే ఈ మహర్షికి ఇంత పూసగుచ్చినట్లు ఎలా తెలిసాయో అర్థం కాలేదు. తన తప్పులు బయటపడటంతో సిగ్గుతో తలదించుకుని, అవును స్వామి, మీరు చెప్పినవన్నీ, నా రహస్యాలన్నీ అక్షరాలా నిజమే. కానీ అవన్నీ చాలా చిన్న చిన్న తప్పులు కదా, నేను కావాలని చేసినవి కావు. ఏవో కొన్ని క్షణాలు నా అదుపు తప్పి వ్యామోహం కొద్దీ చేసినవి. నేను కత్తిపట్టి ఎవరి ప్రాణాలు తీయలేదు, ఎవరిని ఘోరంగా వంచించి మోసం చేయలేదు. మరా చిన్న పొరపాట్లు, సరదాగా చేసిన పనులు పాపాలు ఎలా అవుతాయి? పైగా ఆ చిన్న తప్పుల వల్ల నాలోకి పాపం అంత సులభంగా నాకే తెలియకుండా ఎలా ప్రవేశిస్తుంది అని ఎంతో అమాయకంగా తన్ను తాను రక్షించుకునే ప్రయత్నంలో అడిగాడు. అప్పుడా మహర్షి మరింత గంభీరమైన స్వరంతో కళ్ళు తెరిపించే అసలు సత్యాన్ని రాజుకు బోధించాడు. సత్యవర్మ, విను. పాపమంటే ఒక పెద్ద రాక్షసుడిలా భయంకరమైన కొమ్ములతో బయట ఎక్కడో దాక్కుని ఉండి దానికదే నడుచుకుంటూ వచ్చి నీ పడక గదిలోకి దూరి నిన్ను భయపెట్టేది కాదు. దానికి కాళ్ళు లేవన్నది అక్షర సత్యమే. కానీ నీ శరీరంలో ఉన్న 5 అంగాలే దానికి స్వాగతం పలికే అత్యంత ప్రధానమైన రాజద్వారాలు. నువ్వు ఆ ద్వారాలను మూసి ఉంచాల్సింది పోయి నీ చేతులారా బార్లా తెరిచి ఆ పాపానికి అత్యంత వైభవంగా ఆహ్వానం పలికావు.
సభలో నాట్యం చేస్తున్న పరాయి స్త్రీని వ్యామోహంతో కామంతో చూసినప్పుడు నీ కళ్ళ ద్వారా పాపం నీలోకి సులభంగా ప్రవేశించింది. సేవకుడి మీద మంత్రి చెప్పిన అబద్ధాలు చారీలు విన్నప్పుడు నీ బుద్ధికి నీ విచక్షణకు అంటుకుంది. వంటవాడిని కఠినంగా దూషించి జిహ్వ చాపల్యంతో పరిమితికి మించి అతిగా తిన్నప్పుడు నీ నాలుక ద్వారా పాపం నీలోకి నేరుగా జారింది. లంచానికి ఆశపడి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు నీ చేతుల గుండా పాపం నీ జీవితంలోకి, నీ రాజ్యంలోకి ప్రవేశించింది. చీకట్లో ఆ జూదగృహానికి నడిచినప్పుడు నీ కాళ్ల ద్వారా పాపం నీ అరుగుల్లోకి, నీ నడతలోకి చేరింది. ఇలా నీ శరీరంలోని కళ్ళు, చెవులు, నాలుక, చేతులు, కాళ్ళు ఈ 5 అంగాల ద్వారానే పాపం మనిషిలోకి ఎంతో సులభంగా ప్రవేశిస్తుంది. నువ్వు బయట సమాజంలో ఎన్ని గొప్ప దానధర్మాలు చేసినా, నీకు ఎంతటి ధర్మప్రభువు అని పేరున్నా, ఈ 5 ఇంద్రియాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోకపోతే, నీకు కనీస ఇంద్రియ నిగ్రహం లేకపోతే, నీ మనసు ఎప్పటికీ కలుషితమవుతూనే ఉంటుంది. ఈ పాపపు ద్వారాలపై సదా కాపలా ఉంచడమే ఒక మనిషిగా, ఒక రాజుగా నువ్వు నిర్వర్తించాల్సిన నిజమైన ధర్మం. ఈ ఇంద్రియాలను అదుపు చేసుకోలేకపోవడమే నీకున్న ఈ మానసిక అశాంతికి మూల కారణం అని ఎంతో లోతైన సత్యాన్ని బోధించాడు. ఆ మహర్షి చెప్పిన ఆ అద్భుతమైన జ్ఞానవాక్యాలతో సత్యవర్మకు పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది. చిన్న తప్పులే కదా అని తాను ఏమాత్రం బాధ్యత లేకుండా తేలికగా తీసుకుని చేసిన పనులే క్రమక్రమంగా తన మనసును కలుషితం చేసి తనను ఇంతటి అశాంతికి గురి చేశాయని స్పష్టంగా తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకున్న రాజు వెంటనే మహర్షి పాదాలపై పడి నమస్కరించి తన ఇంద్రియాలను ఇకపై పూర్తి అదుపులో ఉంచుకుంటానని, ధర్మం తప్పనని గట్టిగా ప్రమాణం చేసి అప్పటిదాకా ఉన్న భారమంతా తొలగిపోగా అత్యంత ప్రశాంతమైన మనస్సుతో తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఈ 2 కథలు చెప్పిన తర్వాత ఆ పక్షి యమధర్మరాజు వైపు చూసి ఇలా అంది. చూసారా మహాప్రభు, మనుషులు ఎంత బలహీనులు. పండితుడికైనా మహారాజుకైనా వాళ్ళ ఇంద్రియాలపై వాళ్లకు అదుపు లేదు. శరీరం అనేది కేవలం ఒక మాంసపు ముద్ద. మనిషి చనిపోయిన కొన్ని గంటలకే అది కుళ్ళిపోయి దుర్గంధం వస్తుంది. అది ధనవంతుల శరీరమైనా, పేదవారిదైనా, పండితుడిదైనా, మూర్ఖుడిదైనా అదే గతి. అసలైన పవిత్రత అనేది మనిషి ఆలోచనల్లో ఉండాలి, వాళ్ళు చేసే కర్మల్లో ఉండాలి. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు వీటికి ఏది పడితే అది చూసే, వినే, తినే, చేసే స్వేచ్ఛ ఇస్తే పాపం చాలా సులభంగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనుషులకు ఇంద్రియ నిగ్రహం ఉండదు. వారు చేసే పనులే వారికి పాపపు సంకెళ్ళు వేస్తాయి. నేను పక్షిగా పుట్టి ఎలాంటి ఆశలు లేకుండా, ఇంద్రియాలకు బానిసవవ్వకుండా ప్రకృతికి అనుగుణంగా ప్రశాంతంగా జీవించాను. అందుకే నాకు ఆ పాపభూ ఇష్టమైన మనుషుల జన్మ అస్సలు వద్దు, నన్ను పక్షిగానే ఉండనివ్వండి అని ప్రార్థించింది. ఆ పక్షి చెప్పిన పరమార్థాన్ని, దాని అద్భుతమైన జ్ఞానాన్ని విన్న యమధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. మనుషులకే సాధ్యం కాని మహా ఇంద్రియ నిగ్రహం, పాపపుణ్యాల పట్ల ఇంతటి స్పష్టమైన అవగాహన ఆ చిన్న పక్షికి ఉండటం చూసి ఆయన మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఓ పక్షి, నీ జ్ఞానం, నీ వైరాగ్యం ఎంతో ఉన్నతమైనవి. కోరికలతో నిండిన మనిషి జన్మ నీకు ఏమాత్రం తగదు. పక్షిగా కూడా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ పవిత్రతకు, జ్ఞానానికి మెచ్చి నిన్ను ఒక దివ్యమైన దేవతగా మారుస్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నేరుగా స్వర్గలోకానికి వెళ్ళిపో అని యమధర్మరాజు వరమిచ్చాడు. ఆ మరుక్షణమే ఆ పక్షి దేహం నుండి అద్భుతమైన దివ్య తేజస్సు వెలువడి అది ఒక అందమైన, స్వచ్ఛమైన దేవత రూపంలోకి మారిపోయి యమధర్మరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వర్గలోకానికి పయనమైంది. ఇంద్రియ నిగ్రహమే మనిషికి, ప్రాణికి అసలైన దైవత్వాన్ని ప్రసాదిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఇక చివరిగా ఈరోజు విష్ణుమూర్తి నారదుడి ముఖాన్ని ఒక కోటి ముఖంలాగా ఎందుకు మచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. ఎంతటి కష్టమైనా పోయి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడి తపస్సు వలన తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడిన ఇంద్రుడు నారదుని తపస్సు భంగం చేయమని తన అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందుగా గానం చేశారు, కనుల పండుగగా నాట్యం చేశారు. కానీ నారద మహర్షి చలించలేదు.
చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అనుకుంటూ కళ్ళు మూసుకుని తపస్సు ప్రారంభించాడు. అప్సరసలందరూ కూడా దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరసలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసలను జయించిన విధానము వివరించి, తండ్రి ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుణ్ణైనాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానంటున్నావు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాను శివమాయను జయించాను, శివమాయ విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు. మాటలను విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు, కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవ్వరూ లేరు, కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనే ఒక పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయసురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశ నలుమూలలా చాటింపు వేయించాడు ఆ మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆద్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తెలు రాకుమార్తెను తోల్కొని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంతో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాల పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి, కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోను అంటుంది. అంతా భగవతేచ్ఛ. రేపే కదా స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. నారదుడు సంతోషంగా సరే అన్నాడు. వెంటనే నారదుడు అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురాధీశునుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను, కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, ఈ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యి, పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమున్నది, కానీ
సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెప్తూ ఉన్నారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, స్వామి, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒకటి అడుగుతున్నాను, నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు శ్రీహరి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవరం మండపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యాల కాంతులతో స్వయంవర మండపము కొత్త కాంతులను పుంజుకుంది. స్వయంవర మండపంలోనికి ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తను హరి రూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాజకుమారి వరమాలను చేతధరించి అన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికెత్తలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తూ ఉన్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగింది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. కానీ మాల వెయ్యక మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గొల్లుమన్నారు చెలికెత్తెలు. ఆ కోలాహలానికి నారదుని వైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో, అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదునికి అర్థం కాలేదు. అలా రాజకుమారి నారదుడి మెడలో మాల వేయకుండానే ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది. ఆమెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు, రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతూ ఉండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. ఇక ఉండబట్టలేక అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వారిని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రాజులు, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలా ఉన్నావే? వంటి మీద ఉన్న వజ్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథునిలా ఉన్నావు. కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ నారదుని ఎగతాళి చేశారు. నారదునికి విషయం అర్థమైంది. శ్రీహరి తన రూపాన్నిమ్మంటే కోతి రూపాన్నిచ్చి తనను మోసం చేశాడు. సభలో తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తల వంపులయ్యింది నారదుడికి. దీనికి కారణమైన విష్ణువును అస్సలు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటీన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వెంత మోసగాడవు! దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా ఉండలేవు. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు గనుక ఆ కోతి మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శాంతించు, శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగింది? హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే, నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపంను అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడమైనప్పటికీ కూడా ముల్లోకాలలో అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు అన్నాడు శ్రీహరి. మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అవ్వటంతో శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెదిరాయి. వెంటనే శ్రీమన్నారాయణి పాదాలపై పడి, హే నారాయణ, నన్ను క్షమించు.
నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలాగా నన్ను కటాక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. గర్వం పతనానికి కారణం. గర్వం వలన ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్నా ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మహారాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.